సుధీర్ అమ్మే రెయిన్ కోట్లతో, రామ్ ప్రసాద్ అమ్మే గొడుగులతో వర్షంని ఆపొచ్చేం గాని మా పంచెల్ని ఆపలేము అంటున్నారు. మరి ఆ పంచెల్ ప్రవాహంలో తడిచి ముద్దవుతామా? సో లెట్స్ వెల్కమ్ సుడిగాలి సుధీర్ along with his team. ముత్యమంత ముద్దులా ముట్టుకుంది సంధ్యవాన. గొడుగులు రావాలమ్మా, రావాలి గొడుగులు. రెడీ రెయిన్ కోట్. సౌకదో సౌకదో సౌకదో. అలాగే నానగ్రహం కూడా గేట్ దగ్గరికి వెళ్తే అసలు సూపర్ బిజినెస్. వెళ్ళండి వెళ్ళండి. రెడీ 20 20 20 20 420 420. ఏంట్రా నువ్వేం అరవట్లేదేంటి? ఇప్పుడు ఎలాగైనా దగ్గరికి వస్తారు కదా, అప్పుడు కొనుక్కుంటారులేనా, వెయిట్ చేస్తాను అలాగా. గొడుగులు రావాలమ్మా, రావాలి గొడుగులు. ఏదైనా మంచి గొడుగు చూపించు సార్ మన దగ్గర వాటర్ ప్రూఫ్ గొడుగు ఉంది సార్. అదేంటే గొడుగు కన్నాలు ఉన్నాయి. మరి వాటర్ అంతా కిందకు వచ్చేది కదా సార్, వాటర్ ప్రూఫ్ కదా ఇది. అయినా ఈ గొడుగేం వద్దులే, రెయిన్ కోట్ కొనుక్కుంటా. మంచి డెసిషన్ తీసుకున్నారు. రెయిన్ కోట్. ఏదైనా మంచి రెయిన్ కోట్ చూపించు సార్ ఇది చూడండి, అదిరిపోద్ది. ఏంటి దాని స్పెషాలిటీ ఏంటి? వేసుకోవడమే వేసుకోవడమే. స్పెషల్ రెయిన్ కోట్ సార్ ఇది. అవునా, ఏంటో ఆ స్పెషాలిటీ? ఇది వేసుకుంటే యాక్టింగ్ వస్తుంది సార్. మరి వేసుకొని తిరగచ్చు కదా నువ్వు. ఏంటి ట్రైనింగ్ నాకు ఏమన్నా అంటే ఇది అంటు. అరే నాకు ఏంట్రా ఇది ఏంట్రా ఇది ఇది ఒకటి అంటాడు, అంతకు మించి ఏమీ రాదు. ఎవరన్నా వచ్చి కస్టమర్ నీకు కొనుక్కుంటే అప్పుడు నేను కొనుక్కుంటా. ఈ లోపల పక్కన నుంచి చెప్పండి. రావాలమ్మా. సార్ వర్షాలు వచ్చేలా ఉన్నాయి సార్, గొడుగు తీసుకోండి సార్. ఎంతమ్మా? సార్ మన దగ్గర మంచి స్పెషల్ గొడుగు ఉంది సార్, బోటు గొడుగు ఉంది సార్. బోటు కూడా ఏంటి? ఇలా వచ్చింది అనుకోండి సార్, ఇలా వర్షం తీసుకెళ్ళిపోవడమే. వరద వచ్చింది అనుకోండి, తిప్పి కూర్చొని వెళ్ళిపోవడమే. మరి పైన ఇంకో గొడుగు కూడా వేసుకెళ్ళిపోవడమే. ఆయన దగ్గర గొడుగు లేదు సార్, రెయిన్ కోట్లు కొనండి సార్, అదిరిపోతుంది. రెయిన్ కోట్ చూడండి, ఇది ఎక్కడ కొట్టేశారు ఎక్కడ కొట్టేశారు? ఇదేనండి చిరంజీవి గారు సాంగ్ చూసారా? లేదండి. వాన వల్లప్ప 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 గించే సామిరంగా. దాంట్లో రెయిన్ కోట్ వేసుకోలేదు కదా. దాంట్లో వర్షమే పడదు, ఉత్తిని అలా చెప్పి అమ్మేస్తా ఉంటాం. పని కదా సార్. సార్ మన దగ్గర విటమిన్ డి గొడుగు ఉంది సార్. డి గొడుగు ఏంటిది స్పెషాలిటీ? ఇగోండి సార్, వేసుకెళ్ళిపోవడం డైరెక్ట్ ఎండ వచ్చేది పై. ఎండ పడిపోతుంది కదా మీద. ఎండ పడితేనే కదా డి విటమిన్ వస్తుంది. వాడతారండి అంటవా? పోన్లే బాబా, వద్దురండి, మీ దగ్గర ఉంచుకోండి. మన దగ్గర చలిమంట కోటు ఎంత? 1000 రూపాయలు సార్. 1000 రూపాయలు సార్ 750 కోటు, 150 రూపాయలు చెక్కలు, 100 రూపాయలు పెట్రో, రూపాయి అగ్గి పెట్టి వెలిగించుకొని దాన్ని కోట్ వేసుకొని కూర్చోవడమే. సార్ మన దగ్గర పిడుగు కోట్ ఉంది సార్. పిడుగు కోట్ ఉందా? పిడుగు కోట్ మామూలుగా ఉండదు. ఈ కోట్ వేసుకొని బయటికి వెళ్ళి పిడుగు పడితే ఏమవుతుంది సార్? మనిషి పోతారు కదండి బాబు. మనిషి పోతారు సార్, కోటికి ఏమవుతుంది అంటున్నా. మీరు వేసుకొని వెళ్ళండి ఈసారి చూస్తాను. సార్ ఈ గొడుగుకి అయితే మనకి వైపర్స్ ఉంటాయి సార్. వైపర్స్ నీళ్ళు పెడితే వాళ్ళ సిమ్ 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 మన అద్దరు కూడా వర్షం పడితే ఆటోమేటిక్ పడిపోతాయి కదా కింద. ఇది వైపర్స్ ఉండడం వల్ల కొంచెం ఫాస్ట్ వస్తాయి సార్ కిందకి. నీ అలా కనిపిస్తున్నాయా? ఊరుకోండి సార్, మీకు ఎడప్చినే కదా. నా దగ్గర ఇది ఉంది సార్. ఏంటిది? ఈ కోట్ లోని ఇద్దరు ఉండొచ్చు సార్. మనం కోట్ వేసుకొని లోపల ఇంకోళ్ళు దాచేసుకొని తీసుకెళ్లిపోవచ్చు. దొరికేస్తాం కదా. దొరికేసిన తర్వాత కోట్లు అమ్ముకుంటున్నా. బాబు ఇది ఏంటిది? సార్ ఇది మ్యాజిక్ అంబ్రెల్లా సార్. మరి అంబ్రెల్లేదా? మ్యాజిక్ సార్, కనిపించదు పైది. మ్యాజిక్ సార్, కనిపించదు పైది. ఇవన్నీ కదా సార్, నా దగ్గర డ్రంక్ అండ్ డ్రైవ్ గొడుగు ఉంది సార్. ఆ గొడుగు వేసుకున్నాం సార్, మన పోలీసులు దొరకం. అరే తాగడం మానేయడమే, అరే తాగడం మానేయడమే. సార్ అసలు మీరు కొనడానికి వచ్చిన మొహమేనా? మీరు ఊర్లో ఏం చేస్తారు చెప్పండి? ప్లే స్కూల్ అండి. ఓ చిన్నపిల్లలకి ప్లే స్కూల్ ఆడిస్తారు. అది కాదు కదా, చేపల చెరువు ప్లే స్కూల్ మాది. చేపల చెరువు ప్లే స్కూల్ ఏంటి? చుట్టుపక్కల అందరూ చేపల చెరువులు ఉంటాయి కదా. అవును. వాళ్ళందరూ సెలవుల మీద బయటకు వెళ్తారు కదా, ఆ చేపలను తీసుకొచ్చి మా చెరువు ప్లే స్కూల్లో జాయిన్ చేస్తారు చేపలన్నింటిని. ఎవరు సార్? పిల్లోడు అనుకుంటా. పిల్లడు కాదని బాబు, మా చెరువు నుంచి చేప ఫోన్ చేసింది. చేప మీకు ఫోన్ చేసిందా? ఒడ్డుకి వెళ్ళకో, కిందకి వెళ్ళా, ఆడు గేల వేస్తున్నాడా? చేపతో మాట్లాడతారా మీరు? మరి చెప్పరా? అవునా? వచ్చున్న సెలవు మొన్న ఇతర పోటీకి వెళ్ళి ఫస్ట్ ప్రైజ్ కొట్టే అంట.
చేపలకి ఈతల పోటీలే మరి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ స్పోర్ట్స్ కూడా నేర్పిస్తా ఉంటాం. మా అన్నే క్లాసికల్ డాన్స్ పంపించాం. ఎరా, ఏంటి ఏమైంది సార్? లేచిపోయారండి. ఎవరు లేచిపోయారు సార్? రొయ్యను పేతండి. ఎరా అయిపోయిందా? ఎవరెవరు? అయ్య బాబా, మగ పిల్లడు పుట్టాడు. కంగ్రాట్స్ సార్. ఎవరు సార్? మీ బాబా? లేదు, శీలావతికి పొచ్చుకు మగ పిల్లడు పుట్టాడు ఇప్పుడే. శీలావతికి బొచ్చికి మగపిల్లడు పుట్టాడా? మగపిల్లడు పుట్టాడు నాకు తెలిసింది మీకు. ఇప్పుడు తోకలకు రాడించింది అనుకోండి అమ్మాయి అండి, మీలాగా వెళ్ళిపోతుంది అనుకోండి మగదండి. ఏం చేస్తా ఉంటారు మీరు? ఈ పుట్టగొడుగులు ఉంటాయి కదా, ఆ, ఆ. దాని గొడుగులు వేస్తుంటాను. మీరేం చేస్తుంటారు? అప్పుడప్పుడు తండ్రి ఆవకాయ తండ్రి అంటారు కదా, దానికి ఆవకాయ సప్లై చేస్తా ఉంటాను. ఇటు మళ్ళీ ఏమనుకుంటున్నాడు రా? అప్పుడప్పుడు తండ్రికి ఆవకాయ సప్లై చేస్తాడా? మీరు అమ్మేటప్పుడు అలాగే చెప్పారు. మేమే ఏదో అమ్ముకోవడానికి నానా సంకలం నాకి నానా జోకులు చెప్తుంటుంటే నువ్వు వచ్చి ప్లే స్కూల్ చేపలు చెరువా. డి విటమిన్ గొడుగు అన్నప్పుడు లేదేటి, మ్యాజిక్ కంపెనీలు అన్నప్పుడు లేదా? ఏం చేస్తారా వ్యాపారమా? చేపలను అడిగానని చెప్పి ఏంటన్నా బంగారు తల్లి, నువ్వు వస్తున్నారా వచ్చేస్తున్నారా? అమ్మ వద్దులే, యాక్టింగ్ మర్చిపో. సుమనో గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? ఆనందం ఎక్కడ ఉందంటే ఈ ముగ్గురులో నలుగురులోనే తిరుగుతూ ఉంటుంది. సూపర్, ఫెంటాస్టిక్ ఎనర్జీ. రోజా గారు చాలా క్యూట్ గా అనిపించింది. చేప పిల్లలు ఎలా ఉంటాయి, అవి లవ్ చేసుకోవడం, పెళ్లి చేసుకోవడం, పిల్లలు పుట్టడం అనేది కొంచెం ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. వెరీ నైస్. అసలు నువ్వు ఎవడివయా? సార్ నేను రైటర్ని సార్. ఇంతకు ముందు ఏమన్నా రాసావా? మన సన్నీ లియోన్ గారు ఉన్నారు చూడండి సార్. సన్నీ లియోన్ ఆవిడ ఫిలిమ్స్ అన్నిటికీ నేనే డైలాగులు రాసి ఇలాగే ఉంటాయి సార్. డైలాగులు అన్ని ఇలాగే ఉంటాయి సార్. మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతున్నాడు సార్ ఓపెన్ చేస్తే జబర్దస్త్ అని ఒక ప్రోగ్రామ్ సార్. అందులో ఒక హీరోయిన్, ఒక హీరో సార్. ఇక్కడ చాలా లవ్ ట్రాక్లు ఉన్నాయి, మిగతా లవ్ ట్రాక్ల గురించి మాట్లాడుకోండి. అంటే నా కథ అలాంటి ఆ కథ ఉంటుంది. ఇంట్రెస్టింగ్ ఉందా? ప్రత్యేకమైన లవ్ ట్రాక్ ఉంది ఇక్కడ. ఒకరు కాదు, ముగ్గురు నడుస్తుంది అక్కడ. ఇంట్రెస్టింగ్. ఆ ముగ్గురు కథ ఏంటో చెప్పవా? నమస్తే సార్. నమస్తే మేడం. నమస్తే అండి. అక్క నాకు దండం పెట్టాడే. నేనేం మీ తమ్ముడికి దండం పెట్టలేదు, తప్పుకో. నాకన్నా పెద్ద ఆవిడ కదా అని రశ్మి గారికి దండం పెడుతుంటే మధ్యలో దూరాడు అడ్డంగా. ఇంట్లో నేను పెట్టుకొని గట్టిగా ఏమండి వీళ్ళు ఎంతలా కొట్టేస్తుంటే మీరేం అడగరా? ఒక కాఫీ. ఆఫీస్కి టైం అయిపోతుంది, నేను వెళ్తా. ఎన్నింటికి వస్తా? 5:30కి వస్తా. 5:10 కల్లా ఇంట్లో ఉండాలి. 15 కిలోమీటర్ల దూరం 5:10కి ఎలా వస్తానే? 15 కిలోమీటర్లు 10 నిమిషాల్లో నడవలేవా? నడవాల్సిన అవసరం నాకే ఉంది, బైక్ ఉంది కదా నాకు. మా నాన్న బయటకు వెళ్తాడు బండి మీద. ఏమండి బండి వేసుకుని ఎక్కడికి వెళ్తారండి? వాకింగ్. ఫ్యామిలీ మొత్తం తేడాగా ఉన్నారండి వీళ్ళు. వీడు చదివింది 3వ తరగతి, మళ్ళీ వీడు చదవడానికి నేను పేజీలు తిప్పడం ఒకటి. ఎవడు చెప్పాడు? బొమ్మలు చూస్తున్నాను. సార్ మీరు కథలు రాయడానికి గోవా దాకా వెళ్తారట, అది నిజమేనా? ఎస్. కథలు రాయడానికే. ఏమిటి సిగ్గుపడుతున్నారా? నేను ఇంటర్లో ఉన్నప్పుడు మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి టీవీ చూస్తున్నాడు. వాడు అప్పుడప్పుడు కొన్ని సీడీలు తెచ్చేవాడు. ఆ సీడీలు పెట్టి చూస్తుంటే నాలో చాలా కసి పుట్టింది. ఏం సీడీలు అయ్యి? అవే సార్. ఆయన వచ్చారు, అర్థమైపోవాలి. హలో శంకర్ గారు. ఓకే సార్, నేను పంపిస్తాను, 2 పెట్టేయండి. ఏంటి సార్? గేమ్ చేంజర్ లో 2 గేమ్స్ కావాలంటే ఇచ్చానయ్యా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా?
ఇంతకీ నీ ప్రాబ్లం ఏంటి? మా బాబుని కనిపెట్టాలి. నీ బాబు వయసు ఎంతో చెప్పు. తప్పిపోయినప్పుడు 5 సంవత్సరాలు. మరి ఇప్పుడు ఓ 25 ఉంటాయి. నీ బాబు తప్పిపోయినప్పుడు మీ ఆయన వెతకుండా ఏం చేస్తున్నాడు? ఆయన దానికన్నా మున్నే చనిపోయారమ్మా. ఆయన చనిపోయి ఎన్ని సంవత్సరాలు అయింది? 30 సంవత్సరాలు అవుతుందమ్మా. మీ బాబు 25 సంవత్సరాలు. మరి ఇదేలా సాధ్యం? రంగయ్య అమ్మా చిన్నప్పుడు నీ కొడుకు ఏం చేసేవాడు చెప్పమ్మా? వద్దన్న పచ్చిమిరపకాయలు తెగ తినేవాడమ్మా చిన్నప్పుడు. పచ్చిమిరపకాయలు తీసుకురండి రా. వీడి కళ్ళలో నీళ్ళు వస్తున్నాయంటే వీడే నా కొడుకు. ముగ్గురు నా కొడుకులే. అది ఇంకేం చేసేవాడు చెప్పు. వద్దన్న కారం కళ్ళల్లో కొట్టుకొని ఆడుకునేవాడు. నేను కావాలంటే రాళ్ళు కొట్టుకుంటాను కానీ కారం పొడి మాత్రం. అవు పెద్ద మనిషి 5 రోజుల నుంచి ఊర్లో కనబడతలే. ఏడిపోయినా? టౌన్ కు పోయినా. ఏ టౌన్? 5 రోజులు పోయినావు. 2 టౌన్ వారం రోజులు పెట్టిరాన్ని. దేనికి పెట్టిరన్నా? స్టేషన్ పోయిన చిన్న పని ఉండి లోపల పోతే ఎవరు సార్ ఉన్నారు. సార్ మీరు ఎవరన్నా? డిఎస్పీ అన్నాడు. నేను తమనన్నా. ఊర్లో జాతర చేస్తున్నాం, చందా కావాలి. ఇప్పుడు ఊర్లో పోతే ఓడిస్తలేడు. అవును, ఎట్లా అడగాలి అర్థమైతే లేదు. అరే ఏం మనిషి బ్యాంకులో ఏముంటుందేమో. అరే ఏమైందా మళ్ళీ తిట్టుకుంటూ వస్తున్నావు? అరే బ్యాంక్ లో పైసలు ఇద్దామని పోయినా, ఒక 10,000 కూడా పోతలేవు. అట్లా పోవు 10,000. ఏం మ్యాచ్ ఉందిరా ఈ రోజు? ఇండియా పాకిస్తాన్ ఉంది. కోహ్లీ 4 కొడతారా కొట్టడా? కొడతాడు. ఎందుకు కొట్టాడు? వేసుకో. కొట్టలే, పోయింది. ఏం చదువుతున్నావు నువ్వు? 10th క్లాస్. అరే నీకు 10,000 రాసుడు వస్తుందా? వచ్చేదన్న. అక్కడ 10,000 రాయి. నీ పేరేం పేరు? క్రాంతి. గది కూడా రాయి. గదే స్కూల్ ఫీదా? క్రాంతి 10,000. క్రాంతి 10,000. మేము సురేష్ రమేష్ సార్ చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. మాకు ఒక చిన్న రోగం ఉంది సార్. ఇలా ఒక చాక్లెట్ తినగానే అన్ని మర్చిపోతాం వెంటనే. అదే మా రోగం. సురేష్ మీరేంట్రా ఇక్కడ? మీరేంట్రా ఇక్కడ? తిను, నేను తింటా నీకు ఓకేనా? నేను తింటా నీకు ఓకేనా? మా లవ్ గురించి మీకు తెలుసారా? అసలు మీ గురించి ఎవరికి తెలియదురా. మేము ప్రేమించుకుంటున్నట్టు ఎవరికి తెలియదా? ఎవరికి తెలుసురా? అసలు మా ప్రేమ ఎలా ఉంటుందో తెలుసారా? మండుతున్నట్టుంది. ఇదిరా మా ప్రేమ. బాధ్యత లేని ప్రేమ, ప్రేమ లేని బంధం ఎక్కడికి పోదురా. జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈటీవీలో.